అక్రమార్జనకు అనేక దారులు అన్నట్లు కొందరు అక్రమార్కులకు పాల్పడుతున్నారు. అధికార పార్టీలో ఉన్న అధికారులు మా వెనుక ఉన్నారనే ధీమాతో ప్రజలకు నష్టం కష్టం కలుగుతున్నా తమకేం పట్టదనే శైలిలో వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం రూరల్ మండలం నరసనాయనుకింటలో అక్రమంగా కంకర పౌడరును గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట తరలిస్తున్నారు. అయితే విషయాన్ని గ్రామస్తులు వెలుగులోకి తెచ్చిన మామూళ్ల మత్తులో పడి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని నరసనాయికుంట వద్ద ఉన్న సంగమేశ్వర్ స్టోన్ క్రషన్ యూనిట్ నుంచి అర్ధరాత్రి సమయాల్లో టీడీపీకి చెందిన నేతలు అక్రమంగా కంకర తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ 4 నెలల క్రితం అధికారులు సీజ్ చేశారు. అయినా అధికారులు సీజ్ చేసిన ప్రాంతం నుంచి మెటీరియల్ తరలించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తప్పనిసరిగా పొందాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు అధికారుల అండతో రాత్రిపూట టిప్పర్లు తరలిస్తున్నారు. అయితే కంకర క్రషన్ను తరలింపును పసిగట్టిన నరసనాయనికుంట వాసులు కంకర పౌడరు తరలిస్తున్న 2 టిప్పర్లను అడ్డుకున్నారు. క్రషర్ యూనిట్ నుంచి మెటీరియల్ తరలించేందుకు ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమంగా తరలిస్తున్నారని, దీనిపై మైనింగ్ అధికారులకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. స్టోన్ క్రషర్ తరలింపు కారణంగా అనేక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డయల్ 100కు ఫిర్యాదు చేసిన మామూళ్ల మత్తులో మైన్స్ పోలీసు అధికారులు జోగుతూ అక్రమ రవాణాకు పూర్తిగా సహకరిస్తూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై గనుల శాఖ అధికారులు మాత్రం మరోలా స్పందిస్తూ క్రషర్ యూనిట్ నుంచి మెటీరియల్ తరలించిన టిప్పర్లను సీజ్ చేసి యజమానికి అపరాధ రుసుం విధిస్తున్నట్లు తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం అధికారుల అండదండలతో ప్రజా ప్రయోజనాలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.